నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని సిబిఐ సిట్ రిపోర్ట్ కూడా అదే చెప్పిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ ప్రెస్ మీట్లో వైవి సుబ్బారెడ్డి రక్షణాత్మక ధోరణిలో మాట్లాడారు. నెయ్యిలో జంతు కొవ్వు కల్తీ కాలేదని, కానీ మామూలు కల్తీ జరిగి ఉండవచ్చన్నారు. సిట్ ఈ మేరకు నివేదిక ఇచ్చింది కాబట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. తనపైనే ఆరోపణలు వస్తున్న విషయంపైన ఆయన క్లారిటీ ఇచ్చారు. కల్తీ నెయ్యి విషయంలో తనకు ఏ పాపమో తెలియదన్నారు. అలా తెలిసి ఉంటే తాను ఎందుకు ల్యాబ్కు నెయ్యిని పంపుతానని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కేవలము తమపై రాజకీయ కక్ష సాధింపు కోసమేనని చెప్పుకొచ్చారు. సిబిఐ దర్యాప్తు జరుగుతుండగానే కొత్తగా ఏకసభ్య కమిటీని వేయటం ద్వారా అసలైన నిజాలను దాచిపెట్టి కేవలం రాజకీయంగా తమను టార్గెట్ చేయటమే లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలిగ్రాఫ్ పరీక్షకు కూడా తాను రెడీ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రసాదం కల్తీలో జంతు కొవ్వు లేదని సిట్ తేల్చేసిందని, ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టాలని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో అసలు సూత్రధారులు బయటకు వస్తారని వైవి సుబ్బారెడ్డి కంగారు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి ల్యాబ్కు నెయ్యి పంపింది లంచాలు వసూలు చేయటానికేనని, ఆ రిపోర్టు వచ్చిన లంచాలు తీసుకుని తొక్కిపెట్టారని సిబిఐ చెప్తుంది. అయితే ల్యాబ్కు పంపటమే తన నిజాయితీ అన్నట్టుగా సుబ్బారెడ్డి ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు నెయ్యే కాని దాన్ని 5 ఏళ్ల పాటు కొనుగోలు చేసి లంచాలు వసూలు చేసింది కాకుండా ఇప్పుడు తప్పించుకోవడానికి వీరు చేస్తున్న విన్యాసాలు ఓ రేంజ్లో ఉన్నాయి అంటున్నారు విమర్శకులు.